ఆయన బస్సుకొండ అయితే ఎక్కానన్నా ఫుల్ వీడియో పూర్తిగా చూడన్నా. లొకేషన్ సూపర్ గా ఉండయి. పూర్తి వీడియో చూడండి. హాయ్ ఈరోజు పొద్దు పోకునంటే ఆదివారం పొద్దు బస్సుకొండ నేను ఎగ్దాం చాలా రోజులు అయ్యా అని చెప్పేసి వస్తున్నా. చూడండి ఎంట్రన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మెటుకులు. ఎక్కేద్దాంనా రిచ్గా. చూడండి గరుడ వాహనము, ఆంజనేయ స్వామి ఇద్దరు ఉన్నారు. చూడండి ఎన్ని ఉన్నాయి మెటుకులు. శ్రావణ శనివారాలు కదనా, జోరుగా మెటుకులకంతా మొక్కుబళ్ళు తీర్చుకున్నారనా. పసుపు గంధం అంతా పూసి. చూడన్నా ఎన్నున్నాయి మెటుకులు. తిరుమల కొండలో ఉన్నట్లున్నాయి. నువ్వు మదనపల్లి బస్సుకొండ ఫుల్ ఫేమస్. నువ్వు చూడన్నా మెట్ల దాతలంట అట్లా. బా ఇది చూస్తా అంటేనే ఎక్కుతామో అనిపిస్తుంది. నువ్వు కానీ ఎట్లా తిరిగి ఈరోజు ఎక్కల్దా అన్నోళ్ళకి చూపించల్లా అనే ఒక పట్టుదలతో ఎక్కేస్తున్నాం నా. ఎట్లయితే అట్లా కానీ ఈ శ్రమ అంతా వెళ్ళిపోవాలంటే మీరు మాకు ఒక హెల్ప్ చేయాలనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా, లైక్ వేయాలా. చూడండి ఎన్నుండే మెటుకులు స్ట్రైట్గా అంతా మదనపల్లి. ఇంకా బైక్ పోతే వ్యూ భలే కనపడుతుంది. నువ్వు మెటుకులు మాత్రం చూడండి ఏముండాయో. బా చూస్తా అంటేనే ఎక్కగలుగుతామా అనుకుంటాను. బా మోకాలి మెట్లు ఉంటున్నాయి. నువ్వు ఎన్నుండాయనా. మా ఫ్రెండ్ కథ అయిపోయిందా పాపమ్మ, నడచలేక నడుస్తున్నాడు పాపమ్మ. ఎట్లయితే అట్లా కానీ ఎక్కాల్సిందే అని. పచ్చని గడ్డి ఉండినా చూడన్న మదనపల్లి ఏం మెరుస్తుందో. అబ్బా ఏం ఇల్లులో అగ్గిపెట్టలు అనుకుంటున్నావు. రండి అప్ప ఏం మెటుకులనా. 500 మెటుకులు. నువ్వు 100 ఎక్కేసినాము మీకు మాటల్లోనే. బా ఎట్టకెళ్ళి దగ్గరికి వచ్చేసినాము. నువ్వు నామాల దగ్గరికి. అది చూడండి కనపడుతున్నాయి నామాలు. దగ్గరలో ఉన్నాం. నువ్వు ఏమవుతుంది కానీ ఎంత పెద్ద నామాలు చూడండి. అందుకని ఊర్లో అంతా కనపడేది. ఎవడికి పోయినా బస్సుకొండలో ఈ నామాలు ఫేమస్ నా మదనపల్లికి. బా 700 మెటుకులు ఎక్కేసినాం. నువ్వు ఎట్లయితే అట్లా కానీ అని అమ్మా అంతా నా నామాలు. అంతా నా మదనపల్లి బుజ్జి మదనపల్లి. గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంది. నువ్వు అది గృహనా ఆ కాలంలో పోతా అంటే ఇప్పుడు కూడా ప్రయత్నం చేద్దాం. చూడన్నా బస్సుకొండ నామాలు. తుమ్మ చెట్టు కూడా ఉండే. నువ్వు 800 నా 100 ఎక్కేస్తాను నా. మా ఫ్రెండ్ కథ అయిపోయింది. నువ్వు తొండేకి అయిపోయినాడు. చూడన్నా నామాల దగ్గరికి. అమ్మా ఏడన్నా నామం మాత్రం కనపడలేదన్నా. దగ్గరికి వచ్చేసినాము. మదనపల్లి బస్సుకొండ బస్సుకులు 900 ఒకటోసారి. చూడండి అయిపోయింది. మా ఫ్రెండ్ కదా పాపమా వద్దంటే కూర్చుంటున్నాడు. అప్పా వచ్చేస్తుంది. అట్లా తిరిగి బందారు బసవన్న చూడన్నా ఏం పోతా ఉందో. బసవన్న తక్కువకుండా మెటుకులు ఇవే. చూడండి ఏముండాయో. తిరుమలలో మోకాలి మెట్లు ఉన్నట్లున్నాయి. దానా 1000 మెటుకులు. నువ్వు ఎవరెవరు వచ్చినారు నా పైన ఎట్లయితే అట్లా కానీ అని. చూడండి మైకులు గీకులు అంతా పెట్టినారు. కష్టపడి బలపడి సుస్తుపడి అట్లా తిరిగి వచ్చేస్తున్నా బస్సుకొండ పైకి. 1116 మెటుకులు ఉన్నట్లున్నాయి. నువ్వు చూస్తా అంటే
ఏముందో బసినకొండ. అదిగో అదిగో మనం ఇంతసేపులు వెయిట్ చేస్తా అంటే బసినకొండ గుడి అయితే వచ్చేసిందో. ఏందో ఇక్కడ పూలు గీలు పెట్టినారు నా వంట వరపు చేసుకునేదానికేమో. మేము కూడా ఎత్తుకొని వచ్చేసుకుందాం అనుకుంటే వాన పడే రకంలో ఉంది. ఎందుకు లేనేసినా మరి ఏదేమన్నా ఇదేందో రోడ్డు ఉంది. నువ్వు ఈ పక్క ఏదో మెటుకులు వేసినట్లున్నారు. ఇది వెనకదారులు వచ్చేటట్లుంది. నువ్వు మెటుకులు పక్కంతా చూడండి ఏం కనబడుతుందో. సూపర్గా ఉంది నా లొకేషన్ మాత్రం. బా ఇదే వచ్చేస్తుందా అట్లా తిరిగి చూడండి. ఆంజనేయ స్వామి దీంట్లో చెక్కినారు. చెప్పులు చేసుకోదాం. నిమ్మక చెట్టు పెట్టినారు. గుడికి అయితే బీగాలు వేసినారు. ఆదివారం వచ్చినాం కదా. వా వైకుంఠ ద్వారం అంట. ఈ నుంచి పడితే అంతే నువ్వు కథ. మళ్ళీ చూడండి ఏముందో పోతుంది. ఎట్లయితే అట్లా కానీ గాలి మాత్రం విపరీతంగా ఉంది. నువ్వు ఎంతెంత ఉండయినా ఫుల్ గాలినా ఏంది అని చూస్తే భయపడిపోతే. చూడన్నా గృహ కూడా వచ్చేస్తారా అలమత్రానా ఎలాగంటారు గృహ ఏం లేదు. నువ్వు గృహలో అట్లా తిరిగి గుడి దగ్గరికి అయితే చేరిపోతున్నా. ఆ పక్కంతా తీసేసి ఈ పక్క పోతాడమ్మా. అందులోకి ఈ పక్క చూపిద్దామని చెప్పి గాలి మాత్రం విపరీతమైన గాలి. ఏమంటే మా టయానికి వాన వల్ల సంతోషం. గృహాలు అయితే ఉన్నాయినా అనుకుంటే మళ్ళా ఎందుకు గృహాల్లోకి అని చెప్పేసి పోతా ఉన్నా. ఏంటి ఈ పక్క లొకేషన్ చూద్దామా ఎట్లుందో. బా భలే ఉంది నా రోడ్డు. కొండల్లో నీకేం హైవే రోడ్ ఉంటుందా అంటారా? అది కూడా నిజమేలేనా. చూడండి బా చూడండి నా నీళ్ళకి కోసకపోయింది. అది నీటి ప్రవాహానికి బండలు చూడండి. మాకన్నా ముందు ఈ పిల్లలు వచ్చేసినారా. ఈ పక్క బాగుందా బాబు లొకేషన్ అంతా? ఆ పక్క మన పిల్లలు అయితే కనపడరునా. సబ్స్క్రైబ్ చేయించుకొని అట్లా పోతాడమ్మా ఎట్లుంది అని చూడన్నా. ఈ పక్క అంతా వస్తే వా నేరేడు చెట్టు కూడా ఉంది. నేడుగాలి మాత్రం పాపం కోతులు తినేసింటాయ్యా. మాట కూడా తిరగడం లేదు. నువ్వు వచ్చింది రావడానికి. చూడండి ఏముందో లొకేషన్. చూడండి అన్ని బండలేనా. చూడండి ఏముండాయి బండలు. బసినకొండ బండలు. వా చూడండి ఎంత పైకి వచ్చేసినామా. ఎట్లయితే అట్లా కానీ ఏమున్నాయి నా బండలు. ఆ గుండ్లు ఈ గుండ్లు ఇప్పుడు చూస్తానే కళ్ళు తిరుగుతాను. పడితే ఏం లేదు. కూడా వరే చూడండి నీళ్ళు పడితే వర్షం పడితే మాత్రం మళ్ళీ వస్తాయి నా నీళ్ళు. చూడండి హంద్రిని మా కాలం కూడా కనపడుతుంది. గాలి దుబ్బేస్తుందా మమ్మల్ని. ఆడేదో గృహ ఉన్నట్లుంది నా. చూద్దాం దానికి అదేమో కొంతసేపు పోయి ఆచి పూచి అడుగులు వెళ్ళినా. లేకపోతే నా పూతి పనులు 32 ఊడిపోతాయి. ఇంతకేళ్ళకు బండ్ల మీదకి అయితే వచ్చేసింది నా గృహ దగ్గరికి. గృహలో ఏమన్నా ఉందా అని
చూసే ప్రయత్నం చేద్దాము రిచ్గా. ఓ అమ్మ ఏంది నా కొద్దిగా జాగ్రత్త చాలనా ఇవే కదా. పొద్దున్నే పేపర్కి వస్తాము. చూడండి ఏముండవు గృహలు వసినికొండలో. ఏమి గృహలు నా స్వామి. చూడండి పాములు గీములు ఉంటాయా ఏమన్నా అనుకుంటే దేవునికి నేను ఒక పాము కూడా కనపల్లా. గుండ్లు అయితే విపరీతంగా ఉంటాయి నా, పెద్ద పెద్ద గుండ్లు. చూడండి గృహ నామాలు. చూడండి భలే ఉండదు నా ప్లేస్ మాత్రమా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూసి మీకు పొద్దుపోవాలంటే మన పొద్దుపోక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దన్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి.